సెల్ హెల్త్ ప్రోటోకాల్లో మనం ప్రవేశపెట్టిన లేయర్డ్ ఈటింగ్ విధానాన్ని పాటించి తిరుపతిరావు గారు 9.8 హెచ్బిఏ1సి నుంచి నెల రోజుల్లో 7.2కి రావటం ఒక ఘన విజయం. కడుపు కట్టేసుకోకుండా ఒక పూట ఆయనకి నచ్చిన మిల్లెట్స్ తింటూ సప్లిమెంటరీ సపోర్ట్తో లేయర్డ్ ఈటింగ్ విధానంలో ఆయన ఈ అద్భుతమైన రిజల్ట్ని సాధించారు. ఇప్పుడు చెప్పండి, అన్నం తినకుండా, పప్పు తినకుండా, పాలు, పంచదార, తేనె, చింతపండు, స్వీట్స్, ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు, దుంపలు ఏమీ తినకూడదు, పైపెచ్చు నూనెలు తాగేయాలి, అచ్చంగా ప్రోటీన్ తినేయాలి అనే విధానంలో ఉన్న కష్టం నుంచి హాయిగా 1-2 సార్లు ఎంసిటీ షాట్స్ తాగుతూ లేయర్డ్ ఈటింగ్ విధానంలో ఫైబర్ తింటూ, ప్రోటీన్ తింటూ, ఎంసిటీ షాట్స్ తీసుకుని సప్లిమెంట్స్ వాడి ఒక పూట అల్ట్రా లో కార్బ్ ఫ్లోర్తో చేసిన చపాతీ తింటూ ఇంకొక పూట 10-12 గంటలు నానబెట్టిన మిల్లెట్స్తో వండుకుని హాయిగా భోంచేస్తూ ఎంత అద్భుతమైన రిజల్ట్ సాధించవచ్చు ఈ టెస్టిమోనియల్ ద్వారా అందరికీ అర్థమవుతుంది కదా. అబ్నార్మల్ 14, 15, 16 హెచ్బిఏ1సి ఉన్న వాళ్ళని మాత్రమే ఒక నెల రోజులు ఆ సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ చేయమంటాము. కానీ సింగిల్ డిజిట్లోకి వచ్చిన ప్రతి పేషెంట్ని ఇలా హాయిగా తింటూ తగ్గించుకుంటే మెయింటెనెన్స్ చాలా తేలిక. పూర్తిగా 5.7కి వచ్చిన తర్వాత చాలా తేలికగా దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు త్రూ దిస్ మెథడ్ ఆఫ్ లేయర్డ్ ఈటింగ్. ఒకసారి తింటారా, తగ్గిపోయిన తర్వాత 2 సార్లు కూడా మీరు 14:10 విధానంలో టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్తో కొనసాగితే ఎప్పటికీ మళ్ళీ మీకు షుగర్, డయాబెటిక్ అయ్యే అవకాశమే లేదు. మెయింటైన్ చేసుకోవటం అంత తేలిక అనేది సెల్ హెల్త్ విధానం. ఈ ఘన విజయం దానికి ఒక సంకేతం. సో ఇటువంటి రిజల్ట్స్ లేయర్డ్ ఈటింగ్ ద్వారా షుగర్ కంట్రోల్ చేసుకోవటం కంటిన్యూస్గా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. డయాబెటీస్తో బాధపడుతున్న, టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్న ఎవరైనా కానీ చాలా సులువుగా దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఒక పూట మీకు నచ్చిన మిల్లెట్స్, బ్రౌన్ రైస్ తింటూ కూడా తగ్గించుకోవచ్చు అనేది మా విధానం. ఎవరు ఇబ్బంది పడుతున్నా సెల్ హెల్త్ క్లినిక్ని సంప్రదించండి, మా డాక్టర్ బృందాన్ని సంప్రదించండి. లేయర్డ్ ఈటింగ్ ప్యాటర్న్ ద్వారా మీ ఇబ్బందిని రివర్స్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.